ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతీతుడనేవి నేను అనటంలా, కానీ ఈ వయసులో కూడా వెంకటేశ్వర స్వామిని కూడా వ్యాపారానికి వాడతారా వాడరేమో అనే ఒక చిన్న ఆశ. కానీ దాన్ని కూడా తొంగలో తొక్కి తమ వ్యక్తిగతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కోసం, వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కోసం కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా తమ రాజకీయాలకు వాడటం అనేది రాష్ట్ర ప్రజల తరపున కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితి నాకు కూడా ఉంది. ఎందుకంటే రాజకీయాలు అంటేనే ఆల్మోస్ట్ ఆల్ ప్రజలకి ఒక యావగింపు వచ్చేసింది. రాజకీయాల్లో మాట్లాడేదంతా అబద్ధాలు, చేసేదంతా అబద్ధాలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చలుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలైనటువంటి రాజకీయాల్లో ప్రజలు విసుకెత్తిపోయారు. అదే నేను కానీ, నా భావన కానీ, లేకపోతే ప్రజల భావన కానీ, వ్యక్తిగతమైన భావన ఏంటి అంటే, రాజకీయాల్లో సహజంగానే చాలా అవినీతి ఆరోపణలు చేస్తారు, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తారు. నువ్వు ఆ కాంట్రాక్ట్లో 100 కోట్లు తీసుకున్నావు అంటారు, ఈ కాంట్రాక్ట్లో 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నావు అంటారు. ఇదిగో ఈ బ్రిడ్జి కడటానికి ఒక 50,000 కోట్ల రూపాయలు, పోలవరంలో మీరు 25,000 కోట్లు తిన్నారంటారు, అమరావతిలో మీరు 1,00,000 కోట్లు తిన్నారంటారు. ఈ ఆరోపణలు ఉంటాయి, ఉండకపోతాయి, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఈ ఆరోపణల్లో చాలా వరకు ప్రజలు ఎవరెవరు ఆరోపణలు చేసినా తేల్చుకుంటారు, చూసుకుంటూ ఉంటారు. కానీ తిరుమల వెంకటేశ్వర స్వామికి అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదంలో కూడా రాజకీయాలు చేయాలి అని చూసేటువంటి, అంటే సహజంగా ఎందుకు మతాన్ని, దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురాకూడదు అంటే, మతం అనేది ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్నటువంటి అంశం. రాష్ట్ర ప్రజలకి నేను మీ ద్వారా, మీడియా సోదరుల ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పేటి, మతం అనేది ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్నటువంటి అంశం. సహజంగానే వ్యక్తిగతంగా మనల్ని ఎన్ని దూషించినా పట్టించుకో, వ్యక్తిగతంగా లేకపోతే ఆర్థికంగా మనకి ఎంత నష్టం వచ్చినా పట్టించుకో, పోతే పోనీలే మనం మళ్ళీ సంపాదించుకోవచ్చులే అనుకుంటాం. కానీ ఒక మతానికి సంబంధించినటువంటి అంశం మాత్రం, ఒక మతానికి సంబంధించినటువంటి ఎమోషన్ మాత్రం ఎవరు హర్ట్ చేసినా అది చాలా తీవ్రంగా, డీప్గా ఒక మనిషిని హర్ట్ చేస్తుంది. ఈ డీప్గా హర్ట్ చేసేది ఒక మతానికి సంబంధించిన అంశం కానే కాదు. జీసస్ని ఎవరైనా అవమానిస్తే క్రిస్టియన్లు అందరూ కూడా బాధపడతారు. అల్లాని ఎవరైనా ఒక మాట అంటే ముస్లిమ్స్ అందరూ కూడా బాధపడతారు. లేకపోతే వెంకటేశ్వర స్వామిని ఎవరైనా అంటే హిందువులందరూ బాధపడతారు. హిందువుల మనోభావాలని దెబ్బతింటాయి. అంటే ఒక ఆర్థికపరమైనటువంటి 1 కోటి రూపాయలు నష్టం వచ్చినా బాధపడరేమో, కానీ ఒక మతానికి సంబంధించినటువంటి ఎమోషనల్ కనెక్టివిటీని ఎవరైనా ఒక మాట మాట్లాడితే మాత్రం అది ఖచ్చితంగా ఒక మనిషి చాలా డీప్గా హర్ట్ అయ్యేటువంటి సమాజంలో మన సమాజం ఉంది. బహుశా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ అంశమే పెద్ద ఆయుధమైందేమోనని నేను భావిస్తున్నా. ఒక మనిషి మతానికి ఎంత కనెక్ట్ అవుతాడు కాబట్టి, ఒక మనిషి మీద బురద జల్లటానికి, ఒక పార్టీ మీద బురద జల్లటానికి, తమ పార్టీ దైవ రక్షణ కోసం లేకపోతే వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి ఉన్నాము అని చెప్పించుకోవడానికి ఎదుటి వ్యక్తి భుజం మీద తుపాకీ పెట్టి లడ్డూ మీద వంక చూపించి ఎదుటి వ్యక్తిని బదనాం చేయాలి అనేటువంటి ఒక దుస్సాహసానికి ఒడికట్టాడేమో అని నేను మొన్నటిదాకా భావించా. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటి అంటే, నేను భావించిన దానికోసం ప్రజలకి నాకున్న తెలిసిన వాస్తవాలు డాక్యుమెంట్ పరంగానో, నాకున్న చిన్నపాటి లీగల్ పరంగానో నేను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశా. సార్ ఇంకా చాలు ఆపేయండి, ఇంకొద్దు దీని గురించి, నేను మీకు దండం పెట్టి నేను వేడుకున్నా మిమ్మల్ని, సార్ లడ్డూ మీద ఇంకా మాట్లాడటం అనవసరం. ఎందుకు అంటే తప్పు జరిగిందో రైట్ జరిగిందో, మీరు రాంగ్ బటన్ నొక్కారో, పవన్ కళ్యాణ్ రాంగ్ బటన్ నొక్కాడో, లేకపోతే ఏం జరిగిందో అనేది అనవసరం. ఇంకా దీని గురించి దయచేసి ఎంత తక్కువ మాట్లాడితే రాష్ట్ర ప్రజలకి, దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకి అంత మంచిదండి, వద్దు అండి అని మాట్లాడా. నేను రిక్వెస్ట్ చేసిన, ఆగారా?
ఆగారా? నేను 15-20 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి అయ్యా బోలేబాబా డైరీని తీసుకొచ్చిందే మీరు. బోలేబాబా డైరీకి శ్రీ హర్ష డైరీగా పేరు మార్చుకున్న బోలేబాబా డైరీని 2018లో 2014లో ఈ రాష్ట్రంలోకి తిరుపతిలోకి తీసుకొచ్చిందే మీరు. ఆ బోలేబాబా డైరీకి తప్పుడు సర్టిఫికెట్లు, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చి ఆ బోలేబాబా డైరీని మీ టీటీడీ అధికారంలో, మీ ప్రభుత్వం అధికారంలో ఉండనే తీసుకొచ్చింది మీరే. లాగొద్దు తెగుద్ది అని చెప్పా. విన్నారా? విన్నారు. లాగారు. ఏమైంది? 2024లో జూలై నెలలో వచ్చినటువంటి ట్యాంకులలో నుంచి నెయ్యి సేకరించి, మీ ప్రభుత్వంలో హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్లో నెయ్యిని సేకరించి పరీక్ష చేస్తే దాంట్లో ఎద్దు కొవ్వో, పంది కొవ్వో, ఫిష్ ఆయిల్ ఉందయా? అది మీ ప్రభుత్వానికే మాయనమచ్చా? దయచేసి మీరు దాన్ని లాగకండి, ఇంతటితో ఆపేయండి. అది మీ ప్రభుత్వంలో వచ్చిన శాంపిల్, మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి, మీరు అప్రూవ్ చేసిన టెండర్లో వచ్చిన నెయ్యి. దయచేసి మీరు తప్పుడు బటన్ నొక్కారు, ఆపమంటే ఆగారా? ఆగకుండా ఏం చేశారు? లాగారు. లాగితే ఏమైంది? అరే బోలేబాబా డైరీ మీ హయాంలో అప్రూవ్ చేశారు. బోలేబాబా డైరీకి మిల్క్ ప్రొడక్షన్ లేకపోయినప్పటికీ మీ అధికారులే వెళ్ళిపోయి వాళ్ళకి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. బోలేబాబా డైరీని తీసుకొచ్చిందే మీరు. మీ హయాంలో వచ్చిన శాంపిల్స్ని టెస్ట్ చేస్తే వచ్చిన నెయ్యిలో అవశేషాలు ఉన్నాయని వచ్చింది. ఇంకా లాగకండా అంటే అబ్బే, ఎక్కడ ఆగుతాం మనం? టీవీ5 మూర్తి పొద్దున డిబేట్ అదే, మధ్యాహ్నం డిబేట్ అదే, సాయంత్రం డిబేట్ అదే. లాగి 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 ఎంత దూరం లాగారంటే రబ్బర్ బ్యాండ్ లాగినట్టు ఎంత దూరం ఉందో అంత దూరం లాగారు. ఏమైపోయింది? ఈయన లాగేది కాక, మూర్తి గారు లాగేది కాక, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఏబిఎన్, ఈయన వెనకాల తాడు పట్టుకొని మహా టీవీ, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఈటీవీ, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈయన వెనకాల తాడు పట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ అందరూ పట్టుకొని ఎద్దు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది ఒక పక్క అయితే, వీళ్ళందరికంటే ముందు తాడు పట్టుకొని లాగిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట చెప్పారు. ఏమంటే అసలు ఎద్దు కొవ్వు పంది కొవ్వు పక్కన పడేసేయండి, శ్రీశైలంలో కానీ తిరుమలలో కానీ ఆ లడ్డు ఫ్లేవర్ రావటానికి టాయిలెట్లో, బాత్రూమ్స్లో వాడే టాయిలెట్ క్లీనర్ను కూడా వాడారు అని ఇంకొక దుర్మార్గమైనటువంటి పదం చెప్పి తాడును లాగావు. ఏమైపోయింది? పుట్టుక్కుని తెగిపోయారు తాడు. ఏమైపోయింది? తెగిపోయి ఎక్కడ పడ్డారు? తాడు లాగి 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 గట్టిగా లాగటం వల్ల ఏమైపోయింది? మొత్తం వరుస పెట్టి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పెడితే, పవన్ కళ్యాణ్ గారు పెడితే, నారా లోకేష్ గారు పెడితే, మొత్తం పయ్యావుల కేశవ్ దగ్గర నుంచి వీళ్ళు పడింది కాక ఆ మేనిఫెస్టోని కూడా ముట్టుకొని భారతీయ జనతా పార్టీని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని కూడా పడేశారు. వరుస పెట్టి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వం మొత్తం వరుస పెట్టి బొర్రలో పడ్డారు. బొక్కబార్లా ఎందుకు పడ్డారు? ఎవరో నీబోటి వాళ్ళ దగ్గర ఇంట్లో సూది పోయిందంట ఆమెకి. పక్కింటామని అడిగిందంట, ఏమే నాకు సూది పోయింది, సూది దొరకటం లేదు, సూది కోసం ఎట్లా ఎతకాలి అంటే, దొరుకుతులేవే సూది ఏమో కదా, ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుతులే అందంట. కాదు ఆ వెనకింట్లో సోది ఒకడు బాగా చెప్తాడు, నా సూది ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోవాలని సోది దగ్గరికి వెళ్తాను, సో ఆడైతే ఎక్కడ పోయిందో సూది చెప్తారని చెప్పేసి భర్తను తీసుకొని చేయి పెట్టుకొని సోది చెప్పే ఆమె దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి అడిగి చెయ్యి ఇచ్చి, అమ్మ నా సూది పోయింది, కొంచెం నాకు జాతకం చెప్పన్నారంట. సూది పోయిందని సోది దగ్గరికి వెళ్తే పాత రంకులన్నీ బయటపడినట్టు ఆ జాతకం చెప్పేవాడు ఈమెకున్నటువంటి సంబంధాల గురించి మొత్తం చెప్పాడంట భర్త ముందే. ఎట్లా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి? సూది పోయిందని సోదికి వెళ్తే పాత సంబంధాలన్నీ బయటపడినట్టుగా ఒక పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదాన్ని ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఇంకొక వ్యక్తి మీద బురద జల్లాలని చూస్తే ఏమైపోయింది? నేను ఎంత రిక్వెస్ట్ చేసినా అబ్బే వినకుండా లాగి 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 సోదికెళ్ళారు. సోదికెళ్తే ఏమైపోయింది? ఇదిగో మొత్తం రంగులన్నీ బయటపడిపోయాయి. ఈరోజు రాష్ట్ర ప్రజల దగ్గరికి నేను రావటానికి, రాష్ట్ర ప్రజల ముందుకు నేను రావటానికి ఒకే ఒక కారణం,
శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది. ఇది అపవిత్రమైంది. చాలా తక్కువ నాణ్యతకి ఈ లడ్డు ప్రసాదం తయారవుతుంది అని చెప్పటానికి ఒక ప్రయత్నం, కేవలం రాజకీయ ప్రయత్నం మాత్రమే కాదు సోదరులారా, రాష్ట్ర ప్రజలారా. ఈయన వెనక ఒక దుర్మార్గమైనటువంటి కుట్రని కూటమి ప్రభుత్వం పన్నింది అని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ప్రజలు మీ యొక్క బినామీదారులకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఇంకా సరిపోదా? ప్రతి కాంట్రాక్టులో, ప్రతి దోట, ప్రతి ప్రాజెక్టులో డబ్బులు తీసుకుంటున్నారు. ఇంకా సరిపోదా సార్? ఏం చేసుకుంటారు సార్ డబ్బు మీరు? మీకు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కావాలి సార్ మీకు? పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా మీరు మీ అక్రమాలకి, మీ హెరిటేజ్లో ఆదాయాన్ని కోసం వాడుకుంటూ, ఆ ఆదాయాన్ని ఎక్కడ భక్తులందరూ క్వశ్చన్ చేస్తారో, మాలాంటి వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తారో అని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అపవిత్రమైందనేటువంటి ఒక మాట చెప్పి దానికి మీ మీడియా మొత్తాన్ని కొమ్ము కాసేటట్టు చేశారే. ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అపవిత్రం, ఇంతకంటే శాపం ఇంకేమన్నా ఉందా మీకు? నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా, వారిని అడుగుతున్నా, మీ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ఈరోజు తిరుమల లడ్డూ మీద మీరు చేసినటువంటి ఆరోపణలకి ఒక్క ఆధారమైన రాష్ట్ర ప్రజల ముందు పెట్టగలిగారా? మీరు దేనికోసమైతే ఆరోపణలు చేశారో, ఏ హెరిటేజ్ కంపెనీలో షేర్ల కోసమైతే ఆలోచన చేశారో, ఏ హెరిటేజ్ కంపెనీల ఆదాయం కోసమైతే మీరు రూపకల్పన చేశారో, ఏమైపోయింది ఈ రోజున? ఏమైపోయింది సార్? మీ షేర్ వాల్యూ డమాల్ అయిపోయింది. వెంకటేశ్వర స్వామి శాపం ఆల్రెడీ మీ మీద మొదలైంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మీద మొదలైంది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద మొదలైంది. మెట్లు కడిగి శుభ్రం చేసినటువంటి శుభ్రం, ఆ విధంగానే మెట్లు కడిగినట్టుగా మీ జనసేన పార్టీని కూడా కడిగే పనిలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మీరు మెట్లు కడిగి దుమ్ముని శుభ్రం చేసినట్టుగా వెంకటేశ్వర స్వామి మీ జనసేన పార్టీని శుభ్రం చేసి క్లీన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణలో ఒక ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయంట. ఆ ఇంట్లో పెద్ద ఆయన పోటీ చేశాడంట. పెద్ద ఆయన ఓటుతో పాటుగా ఆయనకు కూడా 6 ఓట్లు రావాలి. వాళ్ళ ఆవిడ, వాళ్ళ 2 పిల్లలు, వాళ్ళ కోడలు 2 ఓట్లు పడినాయంట. అంటే బహుశా ఆయన ఓటు ఆయనకి వేసుకొని వాళ్ళ భార్య ఆయనకో ఎవరికో ఓటేసి ఉంటారు. ఇంట్లో 5-6 ఓట్లుంటే 6 ఓట్లు కూడా తెలంగాణ ప్రజలు ఆయనకు వేయాల. అంటే ఇది వెంకటేశ్వర స్వామి శాపంలో ఒక మచ్చు తునక. ఇదైతే శాపం పెట్టాలని నేను శాపం పెట్టడం లేదు సార్, దయచేసి నేను శాపం పెట్టారని అనుకోవద్దు. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని మీరు అపవిత్రం చేసి శాపానికి గురైంది మీరే. నిద్రపోతే నిద్ర రావట్లేదంట. ఎక్కడ ఏమి చూసినా కూడా వెంకటేశ్వర స్వామికి పాపం చేశాము మేము, ఈ పాపాన్ని ఎలా కడుక్కోవాలి అర్థం కాక పూజలు పునస్కారాలు చేసుకుంటా పెరుగుతున్నారు. నేను నిన్న పవన్ కళ్యాణ్ గారిని చూసే, ఏంది ఈయన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారికి ఎప్పుడు లేదు 4-3 నామాలు పెట్టాడు అని. ఆల్రెడీ మొదలైపోయింది ఆయనకి ప్రాయశ్చిత్తం ఆల్రెడీ తెలంగాణలో మొదలైంది. తెలంగాణలో ప్రాయశ్చిత్తం దీక్ష ఆయనకి మొదలైంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 3 అడ్డబొట్లు పెట్టుకుని బయలుదేరిపోయారు. సార్, మీరు ఎన్ని అడ్డబొట్లు పెట్టినా, నిలువు బొట్లు పెట్టినా చేసిన పాపం ఎక్కడికి పోదు సార్. మీరు చేసిన పాపం, మాట్లాడిన మాట, ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మీరు చేసినటువంటి ద్రోహం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దైవానికి సంబంధించి మీరు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడికి పోవు సార్, ఎక్కడికి పోవు.